సార్ మేము జేఏసీ తరఫున నేను వైస్ చైర్మన్ జ్ఞానేశ్వర్ నా పేరు. జేఏసీ తరఫున మాది 12 డిమాండ్స్ ఉన్నాయి. దాంట్లో ముఖ్యమైనవి ఏంటి, డిఎల్ రిలీజ్ చేయాలా, ఇంకోటి ఏంటి క్యాష్లెస్ ట్రీట్మెంట్ కంపల్సరీ కావాలా, ఆ పిఆర్సీ 5% ఇచ్చిండ్రు, అది ఎవరు ఇయ్యరు, ఎక్కడ అయ్యారు, అది 20% వరకు కావాలి, అట్లీస్ట్ 25% వరకు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ఇంకా చిన్న చిన్న కోరికలు చాలా ఉన్నాయి, అవన్నీ చదవాలంటే కూడా నాకు చాలా ఇది పడుతుంది. మెయిన్ మాకేంటంటే జేఏసీ కొరకు, జేఏసీ పెన్షన్ కొరకు ఒక బిల్డింగ్ గురించి, ఆ ల్యాండ్ గురించి కోరుతున్నాం. ఎప్పటించో కమ్యూటేషన్ వీళ్ళ 12 సంవత్సరాల లోపల ఇవ్వాలా, 15 సంవత్సరాలు అయిన తర్వాత ఇస్తున్నారు. మెడికల్ రీఎంబర్స్మెంట్ బిల్స్ సంవత్సరాల కొద్ది పెండింగ్ ఉన్నాయి. అవి ఆ మెడికల్ రీఎంబర్స్మెంట్ బిల్స్ కూడా ఇమీడియట్ గా పే చేయాలని, ఇంతకుముందు మా డిఏలు ఇచ్చినారు, కొత్త డిఏలు కంపల్సరీ కావాలని కోరుతున్నాము. ఎంత అతి త్వరలో అయితే ఆ త్వరలో మేము చేయడానికి వీలుంటుంది. ఈహెచ్ఎస్ ప్రతి సెంటర్ లో, ప్రతి జిల్లాలో 2 ఈహెచ్ఎస్ సెంటర్లు తెరవాలి. వాళ్ళకి మందులు ఇవ్వడానికి కానీ, ఏదైనా ట్రీట్మెంట్స్ కి, ఏదైనా టెస్టులు అవి ఇవి చేయడానికి ఇక ఈ డిఎల్ కంపల్సరీ. థ్యాంక్ యూ. పెన్షనర్స్ అందరు ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారు, 10% ఐటీ కడుతున్నారు, కానీ పెన్షనర్స్ కు వచ్చే బెనిఫిట్స్ ఏమి ఇస్తలేరు. ఈ ఐటీ అని ఎగ్జామ్షన్ చేయాలని రిక్వెస్ట్. ఇది ఈహెచ్ఎస్ స్కీమ్స్ కంపల్సరీ ఇంప్లిమెంట్ చేయాలి. ఇది పరిస్థితి. అంటే పాత పెన్షన్దారులకు మాత్రము అనేక సమస్యలు ఉండగానే మాత్రం రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. అంటే ఈ నెలకు 5 డిఎల్ రావాల్సి ఉండేది, 5 డిఎల్ కూడా ఈ ప్రభుత్వం ఇవ్వడం లేదు. అంటే శ్రీధర్ బాబు మాత్రం, మంత్రి శ్రీధర్ బాబు 3 డిఎల్ మీకు ఇస్తామని చెప్పేసి ఎప్పుడో వీడియో చేసి పెట్టడం అనేది జరిగిందని వాళ్ళు చెప్పారు. సో ఆ వీడియో ఎక్కడ పోయిందో, వాళ్ళ మాటలు ఎక్కడ పోయినాయో, ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం మమ్మల్ని పట్టించుకోవడం లేదు. 5 నెలల నుంచి ఈ సంవత్సరం కొత్త ప్రభుత్వం వచ్చిన నుంచి ఇదే సమస్యతోనే మేము ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్తున్నారు. అంటే మాకు కనీసం హెల్త్ కార్డు కూడా మాకు ఈ ప్రభుత్వం మాకు ఇవ్వడం లేదు. కాబట్టి మాలాంటి పేదవాళ్ళను, అంటే రిటైర్డ్ అయిన ఉద్యోగులను ఆదుకోవాలి. మాకు పేరెంట్స్ పిల్లలు కూడా మాకు సరిగ్గా చూసుకోవడం లేదు. అంటే ఈడ ధర్నా తలపెడుతున్నాం అంటే ఎక్కడిదెక్కడ తెలంగాణ ప్రభుత్వంలో లేని విధంగా ఇక్కడ మా పాత పెన్షన్దారులను అరెస్ట్ చేయడం ఎంతవరకు ఇది దారుణం అని చెప్పడం అనేది జరుగుతుంది. సో అంటే ఇక్కడ ధర్నా చౌక్ మేము నినాదం చెప్పడానికి కాస్త కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నేతలు ఇంత మమ్మల్ని అరెస్ట్ చేయడం ఏంటి అని అక్కడ అధ్యక్షుడు చెప్పడం జరిగింది. అంటే ఇప్పటికి దాదాపుగా ఉన్న ఎమ్మెల్యే మంత్రులకు, ప్రతి మంత్రికి మేము మా సమస్యల పైన మెమరాండం ఇచ్చినాం, అయినా మమ్మల్ని పట్టించుకోలేదు అని చెప్తున్నారు. వెంటనే మా డిఏలు, మాకు వచ్చే బెనిఫిట్స్ అన్ని ప్రభుత్వం నుంచి, కేంద్రం నుంచి కావచ్చు, రాష్ట్రం నుంచి ప్రత్యేకంగా మాకు ఇవ్వాలి, సకాలంలో అందిస్తే మాత్రము బాగుంటుంది. లేకపోతే మేము నిరంతరం ఇట్లనే దీక్షలు చేయవలసి వస్తుంది అని చెప్పేసి వాళ్ళు చెప్పడం అనేది జరిగింది.